హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పీ అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ కోడింగ్ డీకోడింగ్. సో కోడింగ్ డీకోడింగ్ లో మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లెటర్స్ విత్ నెంబర్స్. సో లెటర్స్ విత్ నెంబర్స్ లో టూ పొజిషన్స్ ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ పొజిషన్, రెండవది రివర్స్ పొజిషన్. స్టార్టింగ్ పొజిషన్ అంటే ఏంటంటే మనకు ఆల్ఫాబెట్ లో ఏ టు జెడ్ వరకు నెంబర్స్ అనేది సవ్య దిశలో రాసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏకు 1, బికి 2, సికి 3, డికి 4 అలా సవ్య దిశలో లాస్ట్ జెడ్కి 26 వచ్చే వరకు సవ్య దిశలో రాసుకుంటూ వెళ్ళాలి. అదే రివర్స్ పొజిషన్ లో ఏంటంటే నెంబర్స్ అనేవి రివర్స్ లో రాసుకుంటూ రావాలి. అంటే జెడ్కి 1, వైకి 2, ఎక్స్కి 3 అలా ఏ వచ్చేసరికి ఏకి 26 అలా రివర్స్ లో రాసుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సవ్య దిశలో అంటే స్టార్టింగ్ పొజిషన్ లో ఎంకి మనకు నెంబర్ ఏమొస్తుంది 13 వస్తుంది. అదే రివర్స్ పొజిషన్ లో ఎంకి ఏమొస్తుంది, సో రివర్స్ పొజిషన్ లో ఎంకి 27 మైనస్ 13 వస్తుంది అంటే 14. సో చూడండి ఎంకి 14 వచ్చింది కదా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో స్టార్టింగ్ పొజిషన్ లో మనకి జేకి ఏమొస్తుంది, జేకి 10 వస్తుంది. అదే రివర్స్ పొజిషన్ లో ఏమొస్తుంది, రివర్స్ పొజిషన్ లో జేకి 27 మైనస్ 10 అంటే 17 వస్తుంది. సో చూడండి జేకి 17 వచ్చింది. ఆ విధంగా మనము నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఇది చూడండి. ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 25, పెన్ ఈజ్ ఈక్వల్ టు 46, దెన్ సన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో బి ఈజ్ ఈక్వల్ టు 25 అన్నాడు అంటే స్టార్టింగ్ పొజిషన్ లో ఇచ్చాడా, రివర్స్ పొజిషన్ లో ఇచ్చాడా? సో స్టార్టింగ్ పొజిషన్ అంటే బి ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటుంది. అదే రివర్స్ పొజిషన్ అంటే 27 మైనస్ 2 అంటే 25. సో రివర్స్ పొజిషన్ లో ఇచ్చాడు. సో అదేవిధంగా పెన్ కూడా రివర్స్ పొజిషన్ ఇచ్చినట్లయితే తర్వాత సన్ కి రివర్స్ పొజిషన్ లో డైరెక్ట్ చేసేద్దాం. సో పెన్ కి చూద్దాం. పెన్ కి మనకు స్టార్టింగ్ పొజిషన్ లో పీకి స్టార్టింగ్ పొజిషన్ లో ఏముంటుంది నెంబర్, పీకి స్టార్టింగ్ పొజిషన్ లో 16 ఉంటుంది. ఈకి ఏముంటుంది స్టార్టింగ్ పొజిషన్ లో 5 ఉంటుంది. అదేవిధంగా ఎన్కి ఏముంటుంది స్టార్టింగ్ పొజిషన్ లో 14 ఉంటుంది. సో ఇప్పుడు 16 ప్లస్ 5 ప్లస్ 14 అంటే 35 వస్తుంది. కానీ ఇక్కడ పెన్కి 46 అన్నాడు అంటే స్టార్టింగ్ పొజిషన్ నుండి అడగలేదు. సో ఇప్పుడు రివర్స్ పొజిషన్ లో చూద్దాం. సో పెన్కి స్టార్టింగ్ పొజిషన్ 16 అంటే రివర్స్ పొజిషన్ లో ఏముంటుంది 27 మైనస్ 16 అంటే 11 ఉంటుంది. సో ఈకి 5 అంటే రివర్స్ పొజిషన్ లో ఏముంటుంది 27 మైనస్ 5 22 ఉంటుంది. సో ఎన్కి స్టార్టింగ్ పొజిషన్ లో 14 అంటే రివర్స్ పొజిషన్ లో ఏముంటుంది 27 మైనస్ 14 అంటే 13 ఉంటుంది. సో ఇప్పుడు 11 ప్లస్ 22 ప్లస్ 13 అంటే 46 వస్తుంది. సో ఇక్కడ పెన్కి 46 అన్నాడు అంటే రివర్స్ పొజిషన్ లోనే ఇచ్చాడు. సో ఇప్పుడు సన్ కి ఎంత, సన్ కి కూడా రివర్స్ పొజిషన్ లో డైరెక్ట్ చేసేద్దాం. సో సన్ కి రివర్స్ పొజిషన్ లో చేసేద్దాం. సో స్టార్టింగ్ పొజిషన్ లో ఎస్ కి ఏముంటుంది, స్టార్టింగ్ పొజిషన్ లో ఎస్ కి 19 ఉంటుంది అంటే రివర్స్ పొజిషన్ లో 27 మైనస్ 19 అప్పుడు ఏమొస్తుంది 8 వస్తుంది. యూకి ఏముంటుంది స్టార్టింగ్ పొజిషన్ లో నెంబర్ యూకి 21 ఉంటుంది అంటే రివర్స్ పొజిషన్ లో 27 మైనస్ 21 అంటే 6 వస్తుంది. సో ఎన్నికి ఏముంటుంది నెంబర్ స్టార్టింగ్ పొజిషన్ లో 14 ఉంటుంది అంటే రివర్స్ పొజిషన్ లో 27 మైనస్ 14 అంటే 13 ఉంటుంది. సో ఇప్పుడు 8 ప్లస్ 6 ప్లస్ 13 అంటే ఏమొస్తుంది 14 ప్లస్ 13 అంటే 27 వస్తుంది. సో 27 అనేది మనకు ఏ ఆప్షన్ లో ఉంది, సో ఆప్షన్ సి లో ఉంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ బస్ ఈజ్ ఈక్వల్ టు 42, హెన్ ఈజ్ ఈక్వల్ టు 27 అప్పుడు మెన్ దేనికి సమానము? సో బస్ ఈజ్ ఈక్వల్ టు 42 అన్నాడు అంటే ఇది స్టార్టింగ్ పొజిషన్ నుండి వచ్చాడా లేదా రివర్స్ పొజిషన్ నుండి వచ్చాడా అని చూద్దాం. సో బస్ ఈజ్ ఈక్వల్ టు 42 అన్నాడు. మనకు స్టార్టింగ్ పొజిషన్ లో బస్కి ఏముంటుంది నెంబర్, బస్కి 2 ఉంటుంది. యూకి ఏముంటుంది, యూకి 21 ఉంటుంది. అదేవిధంగా ఎస్కి ఎంత ఉంటుంది, ఎస్కి 19 ఉంటుంది. సో 23 ప్లస్ 19 2 ప్లస్ 21 ప్లస్ 19 అంటే 42. అప్పుడు ఏమిచ్చాడు స్టార్టింగ్ పొజిషన్ నుండి ఇచ్చాడు. సో అదేవిధంగా హెన్కి చూద్దాం. హెన్కి హెచ్కి స్టార్టింగ్ పొజిషన్ లో నెంబర్ ఏముంటుంది 8 ఉంటుంది. ఈకి ఏముంటుంది స్టార్టింగ్ పొజిషన్ లో 5 ఉంటుంది. సో ఎన్నికి ఏముంటుంది స్టార్టింగ్ పొజిషన్ లో నెంబర్ 14 ఉంటుంది.
8 + 5 + 14 అప్పుడు ఏముంటుంది 27 అవుతుంది. ఇక్కడ బస్ ఈజ్ ఈక్వల్ 42 అన్నాడు, n ఈజ్ ఈక్వల్ 27 అన్నాడు. సో ఇక్కడ బస్ ఈజ్ ఈక్వల్ 42, n ఈజ్ ఈక్వల్ 27. ఇవి రెండు కూడా స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది కూడా స్టార్టింగ్ పొజిషన్ నుండి చేద్దాం. సో మెన్నుకు చేద్దాం. ఇప్పుడు మెన్నుకి స్టార్టింగ్ పొజిషన్ అంటే ఎమ్కి స్టార్టింగ్ పొజిషన్ లో ఏముంటుంది నెంబర్ 13 ఉంటుంది. సో అదేవిధంగా ఈకి స్టార్టింగ్ పొజిషన్ లో ఏముంటుంది 5 ఉంటుంది. ఎన్కి స్టార్టింగ్ పొజిషన్ లో నెంబర్ ఏముంటుంది 14 ఉంటుంది. సో ఇప్పుడు 13 + 5 + 14 అంటే 32 వస్తుంది. సో 32 అనేది మనకు ఆప్షన్ దేంట్లో ఉంది, ఆప్షన్ బిలో ఉంది కదా. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. బ్లడ్ను ఒక కోడ్ భాషలో 24113 గాను బ్రష్ను 20678 గా రాసినప్పుడు ROUBSTను కోడ్ ఎంత? సో బ్లడ్ను ఎలా రాశాడు, బ్లడ్ని 24113 గా రాశాడు. సో ఇది స్టార్టింగ్ పొజిషన్ లో ఉందా లేదంటే రివర్స్ పొజిషన్ లో ఉందా? సో ఇది స్టార్టింగ్ పొజిషన్ కాదు, రివర్స్ పొజిషన్ కాదు, మెథడే వేరే ఇచ్చాడు. సో ఎలా ఇచ్చాడో చూద్దాం. బ్లడ్ని 24113 అన్నాడు, ఇంకా బ్రష్ BURST బ్రష్ని 20678 గా రాశాడు. అంటే అప్పుడు బిని 2 గా రాశాడు, ఎల్ని 4 గా రాశాడు, ఓని 1 గా రాశాడు, ఓని 1 గా రాశాడు, డిని 3 గా రాశాడు. ఇక్కడ బిని 2 గా రాశాడు, యూని 0 గా రాశాడు, ఆర్ని 6 గా రాశాడు, ఎస్ని 7 గా రాశాడు, టీని 8 గా రాశాడు. సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు క్వశ్చన్, ROUBSTకి అడిగాడు. సో ఇక్కడ ఆర్ని ఎలా రాశాడు, ఆర్కి నెంబర్ 6 ఉంది కదా. సో ఆర్కి నెంబర్ 6 తీసుకుందాం. ఇక్కడ ఓకి నెంబర్ ఎంత వేసాడు, ఓకి నెంబర్ 1 వేసాడు. సో ఇక్కడ కూడా 1 తీసుకుందాం. ఇక్కడ యూకి నెంబర్ ఎంత ఉంది, యూకి 0 ఉంది కదా. సో యూకి 0 రాసుకుందాం. ఇక్కడ బికి నెంబర్ ఎంత ఉంది 2 కదా. సో బికి 2 రాసుకుందాం. ఇక్కడ ఎస్ నెంబర్ ఎంత, ఎస్ నెంబర్ 7 కదా. సో ఎస్ నెంబర్ 7 రాసుకోవాలి. సో టీ నెంబర్ ఎంత, టీ నెంబర్ 8 కదా. సో టీ నెంబర్ 8. సో ఇప్పుడు 610278 ఇప్పుడు మనకు ఆప్షన్లో ఉందా 610278 ఆప్షన్ సిలో ఉంది కదా. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.